వైఎస్ జగన్ తెచ్చిన మెడికల్ కాలేజీలను చంద్రబాబు చంపేశారంటూ మాజీ మంత్రి విడదల రజని మండిపడ్డారు. వైద్యం, టెస్టులు అన్నీ ఫ్రీగా అందించాలన్నదే వైఎస్ జగన్ ఆలోచన. చంద్రబాబు మెడికల్ కాలేజీలను అమ్మకానికి పెడితే ఇక పేదోడి పరిస్థితి ఏంటి అంటూ విడుదల రజని ప్రశ్నించారు. శనివారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ పేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేశారని, కోట్లు ఖర్చు చేసి ఆ కుటుంబాలు వైద్య విద్య చదవగలరా అంటూ నిలదీశారు. మేము అధికారంలోకి రాగానే మెడికల్ కాలేజీలను తిరిగి ప్రభుత్వ పరం చేస్తాం. ఈ స్కామ్ వెనుక ఎవరున్నారో విచారణ చేస్తాం అని విడదల రజని పేర్కొన్నారు. సంజీవిని లాంటి ఆరోగ్యశ్రీని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ఆరోగ్యశ్రీని కూడా ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీల చేతిలో పెట్టడం వెనుక స్కామ్ ఉంది. వైఎస్సార్, జగన్ పేరును ప్రజల్లో లేకుండా చేసే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారు. ముందుగా తురకపాలెంలో జరుగుతున్న మరణాలను ఆపండి, మాటలు ఆపి ప్రజల ప్రాణాలను కాపాడాలి అంటూ విడదల రజని డిమాండ్ చేశారు. ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. ఈ రాష్ట్రానికి ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకురావాలంటే ఎంత కష్టం ఉంటుందని. మనం చూసినట్టయితే 100 ఏళ్ల ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మనకు 11 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ అందుబాటులో ఉంటే, జగనన్న 5 సంవత్సరాల కాలంలో 5 సంవత్సరాల జగనన్న కాలంలో ఈ రాష్ట్రంలో 17 కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు 8,500 కోట్లు ఖర్చు చేస్తూ ఈ రాష్ట్రంలో మెడికల్ కాలేజెస్ తీసుకురావాలని గవర్నమెంట్ పరిధిలో వాటిని ముందుకు తీసుకువెళ్ళి ఎంతోమంది వైద్య విద్య అభ్యసించాలని చెప్పి ఎదురుచూస్తున్నటువంటి విద్యార్థులకు, అలాగే ఈ ప్రాంత ప్రజలకు టెరిషరీ కేర్ సర్వీసెస్, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు ఆ ప్రాంతంలోనే ఎక్కడికక్కడ ఆ ప్రాంతంలోనే అందజేయాలి అనేటువంటి ఒక గొప్ప ఆలోచనతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఆల్రెడీ జగనన్న ప్రభుత్వంలో మనం ఒక 5 మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేసుకున్నాము. ఇంకొక 5 మెడికల్ కాలేజెస్ స్టార్ట్ చేసేందుకు అన్ని విధాలుగా కూడా మ్యాక్సిమం ఎఫర్ట్స్ మనం పెట్టి రిక్రూట్మెంట్ కంప్లీట్ చేసి, ఇంకా ఒక కొంత పెండింగ్ వర్క్స్ కంప్లీట్ చేస్తే అవి అందుబాటులోకి తీసుకొచ్చే దశ దాకా కూడా మనం పూర్తి చేశాం. ఇంకా ఒక 7 మనం ఉంటే ఈ సంవత్సరం ప్రారంభించేలా కూడా యాక్షన్ ప్లాన్ చేసుకున్నాం. మరి ఈ రోజున అన్నిటినీ కూడా చంపేస్తూ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. ప్రజల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది. ఉదాహరణకి మనం చూసినట్టయితే మనము ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో మనకు అఫిలియేట్ అయినటువంటి బోధన హాస్పిటల్ ఏదైతే ఉంటుందో, ఆ గవర్నమెంట్ బోధన హాస్పిటల్కి ఒక రోగి, ఒక పేదవాడు ఆ హాస్పిటల్కి వస్తే, అక్కడ మన జగనన్న హయాంలో చూస్తే అక్కడ ఆ రోగికి వచ్చినటువంటి ఆ పేదవాడికి ఓపీ ఫ్రీ, ఆ తర్వాత డాక్టర్ కన్సల్టేషన్ ఉంటుంది, అది ఫ్రీ. ఆ డాక్టర్ కన్సల్టేషన్ తర్వాత ఆ రోగికి ఏదైనా మందులు రాస్తే ఆ మందులు ఫ్రీ. లేదు ఏదన్నా టెస్టులు చేసుకోమని అతనికి ఉన్నటువంటి పరిస్థితి వల్ల ఓ సిటీ స్కానో, ఓ ఎంఆర్ఓయో, ఒక ఎక్స్రేయో, లేదా ఏదైనా బ్లడ్ టెస్టులు ఏదైనా చేసుకోమంటే అవి ఫ్రీ. ఆ టెస్టుల తర్వాత ఆ రిపోర్ట్ తీసుకొని మళ్ళీ రీకన్సల్టేషన్కి వెళ్తే ఆ రీకన్సల్టేషన్ ఫ్రీ. లేదు మందులు వేసుకుంటే సరిపోతుంది, లేదంటే ఏదైనా సర్జరీ చేయాలో, లేదా ఆపరేషన్ చేయాలో, ఏదైనా థెరపీ చేయాలో, ఏదైనా చెప్పినా అక్కడున్నటువంటి ఏ ట్రీట్మెంట్ ఆ డాక్టర్ సజెస్ట్ చేసినా కూడా అది ఫ్రీయే. అక్కడ ఆ పేదవాడికి ₹1 కూడా తన సొంత ఖర్చు లేదు, తన మీద ఏ భారం పడట్లేదు. ప్రభుత్వంగా జగనన్న తీసుకున్నటువంటి బాధ్యత. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం వచ్చాక ఇవన్నీ మీరు అమ్మకానికి పెట్టి ఈ రోజున పరిస్థితి ఏంటి?
ఈ రోజున ఈ విధంగా ప్రైవేటైజేషన్ పద్ధతిలో పోతే ఒక పేదవాడు, ఒక రోగి హాస్పిటల్కి వస్తే ఆ ఓపీకి డబ్బులు కట్టాలి, ఆ కన్సల్టేషన్కి డబ్బులు కట్టాలి. ఆ కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత డాక్టర్ ఏదైనా మందులు చెప్తే ఆ మందులు డబ్బులు పెట్టి కొనుక్కోవాలి. లేదు, ఇదే సిటీ, ఎంఆర్ఐ స్కాను, లేదా ఎక్స్రే, లేకపోతే ఇంకో ఏదన్నా బ్లడ్ టెస్టులు రాశారంటే వాటికి డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆ టెస్టులు రిపోర్ట్లు వచ్చాక మళ్ళీ రీకన్సల్ట్ డాక్టర్ని అయితే ఆ మందులతో తగ్గిపోతుందని చెప్పినా, లేదా సర్జరీ చేయాలన్నా, ఇంకో ఆపరేషన్ చేయాలన్నా, ఇంకో థెరపీ చేయాలన్నా, ఇంకోటి చెప్పినా వాటికి డబ్బులు ఖర్చు పెట్టాలి. ఈ భారం అంతా ఎవడి మీద పడుతుంది? ఈ భారం అంతా ఆ పేదవాడి మీద పడుతుంది. దీనివల్ల ఆ పేదవాడి పరిస్థితి ఏంటి? అప్పుల పాలైపోతాడు, దిక్కుచోచని పరిస్థితిలోకి వెళ్ళిపోతాడు. ఈ భారం బాధ్యత గల ప్రభుత్వంగా మీది కాదా అని నేను ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. జగనన్న ప్రభుత్వంలో అయితే ఇవన్నీ ఫ్రీగా పేదవాడికి మనం అందుబాటులోకి తీసుకొచ్చాము. ఈరోజు ప్రైవేటైజేషన్ పేరుతో కూటమి ప్రభుత్వం ఇవన్నీ కూడా పేదవాడి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి ఈ విధంగా బిజినెస్ చేసుకుంటూ, ఈ విధంగా సొమ్ము చేసుకుంటూ పేదవాడిని గాలికి వదిలేసినటువంటి పరిస్థితులు ఈరోజు ఈ ప్రైవేటైజేషన్ పద్ధతిలో నెలకొంటున్నాయి. ఇది ఇంకా పెరిగిపోతుంది. ఇది ప్రైవేటైజేషన్కి ప్రభుత్వంలో మనం కొనసాగిస్తే ఉండేటువంటి తేడా. ఇది మా జగనన్న హయానికి, మీ ప్రైవేటైజేషన్ పద్ధతిలో మీరు నడిపించాలనుకుంటున్నటువంటి విధానానికి ఉండేటువంటి తేడా అని చెప్పి మీకు స్పష్టం చేస్తా ఉన్నాను. ఇదే కాదు, మీరు చూస్తే ఒక గొప్ప ఆశయంతో, ఒక గొప్ప సంకల్పంతో దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి, ఏ రాజకీయ పార్టీలు ఎవ్వరూ చేయనటువంటి సాహసం, అలాంటి ఒక చరిత్ర క్రియేట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు తన 5 ఏళ్ల పాలనలో 17 గవర్నమెంట్ కొత్త మెడికల్ కాలేజ్ని తీసుకురావాలని ఆలోచన చేసి దాని తగ్గట్టుగా అడుగులు వేసి మరి కాలేజీలో ప్రారంభించి ఈ విధమైనటువంటి అడుగులు వేసి నిరూపించారు. దీన్ని ఏ విధంగా నిర్వీర్యం కరుస్తున్నారో చూస్తూ ఉన్నాం మనము. ప్రతి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కి సంబంధించి ఒక్కొక్క మెడికల్ కాలేజ్కి మనము 500 కోట్లు బడ్జెట్ని మనం కేటాయించుకున్నాము. ఇంత కేటాయించి ఆల్రెడీ ఈ ల్యాండ్, కొంత ప్రభుత్వ ల్యాండ్, కొంత మనము అక్వైర్ చేసినటువంటి ల్యాండ్ పెద్ద ఎత్తున ఖర్చు చేసి ఈ ల్యాండ్, మనం చేసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీసు, మనం చేసినటువంటి రిక్రూట్మెంట్స్ ఇవన్నీ ఇలా ఉండగా దీన్నంతా కూడా చాలా చవక్కి ఈ ప్రైవేట్ వాళ్లకు అమ్ముకుంటూ, ఒక వ్యాపారం చేస్తూ, ఒక స్కామ్కి తెరలేపారు ఈ కూటమి ప్రభుత్వం. ఖచ్చితంగా ఇది స్కామే. ఇన్ని ఫెసిలిటీస్ మనం క్రియేట్ చేశాక ఏం అవసరం వచ్చింది ఈరోజు మనం ప్రైవేటైజేషన్ పద్ధతికి వెళ్ళి గవర్నమెంట్ కాలేజెస్ని మనం, ఈ మెడికల్ కాలేజ్ని మనం ఎందుకు చంపుతున్నాము? ఇంతమంది హోప్ని ఎందుకు చంపేస్తున్నాము? ఉచితంగా ఇంతమంది ప్రజలకు మనము అందజేయాల్సినటువంటి ఫ్రీ వైద్యాన్ని ఎందుకు మనము ఈరోజు ఒక బిజినెస్ మోడల్లో చూపిస్తున్నాము? అంటే పేదవాడి ఆరోగ్యం పట్ల ఏ మాత్రం కూడా బాధ్యత లేని ప్రభుత్వంగా ఈరోజు కూటమి ప్రభుత్వం వైద్య ఆరోగ్య రంగంలో వ్యవహరిస్తుందని స్పష్టమవుతుంది. ఇదేదో మేమంటుంది కాదు, మీరు వచ్చి గ్రౌండ్లోకి వచ్చి చూడండి. ఈ రాష్ట్ర ప్రజల్లోకి మీరు వచ్చి చూడండి. ఈ రాష్ట్ర ప్రజలు చెప్తారు మీకు. రేపు రానున్నటువంటి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, మా జగనన్న ప్రభుత్వంలో ఈ రోజున ఏదైతే నిర్ణయం మీరు తీసుకొని ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ పేరుతో మీరు అమ్మి ఒక స్కామ్కి తెరలేపి వ్యాపారం చేస్తున్నారో, పేదవాడి ఆరోగ్యాన్ని మీరు ఈరోజు అమ్మకానికి పెట్టారో, దీన్ని ఖచ్చితంగా రేపు మా జగనన్న ప్రభుత్వం వచ్చాక మీరు తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని మేము రద్దు చేస్తాము. ఆరోగ్యశ్రీ ఎంతోమంది, లక్షల మంది పేద ప్రజల ప్రాణాలు కాపాడడానికి ఆనాడు ఆ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ పథకాన్ని ప్రవేశపెట్టి ఎంతో మందిని బ్రతికించారు, ఆదుకున్నారు, ఈ రాష్ట్ర ప్రజల్ని కాపాడారు. ఇలాంటి ఒక గొప్ప పథకం దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఈరోజు దేశంలో ఉన్నటువంటి దాదాపు అన్ని రాష్ట్రాలు కూడా ఆరోగ్యశ్రీ అనేటువంటి ప్రోగ్రామ్ని వాళ్ళందరూ కూడా ఈ ట్రస్ట్ని ఫాలో అవుతూ అమలు చేస్తూ మరి ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి.
ఆంధ్రప్రదేశ్లో ఆరిజిన్ అయినటువంటి ఈ గొప్ప పథకం దేశానికి ఆదర్శంగా నిలిచినటువంటి పరిస్థితుల్లో ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చాక అసలు ఈ ఆరోగ్యశ్రీనే లేకుండా చేస్తా ఉన్నారు.